అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగా 12,000 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీగా హబ్గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే గ్రీన్ పాలసీని తీసుకువచ్చారు. దీంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలైతే ఆసక్తి చూపుతున్నాయి. మరోవైపు కాకినాడలోని ఏఎం గ్రీన్ ఎనర్జీ సంస్థ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ నిర్మాణానికి సంకల్పించింది. కాకినాడలో 12,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. తాజాగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో కేంద్రం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. కాకినాడ ఈ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే ఈ ఏడాదికి 1 మిలియన్ టన్నుల ఈ గ్రీన్ అమోనియా ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద దీనికి ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇప్పటికే జీవో కూడా జారీ చేశారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని 2024 కింద ఈ ప్రాజెక్టుకు అనేక ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ఎస్జిఎస్టి రెవెన్యూలో 100% రీఎంబర్స్మెంట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే రాష్ట్రం పరిధిలో జరిగేటువంటి ఈ గ్రీన్ అమోనియా విక్రయాలకు మాత్రమే దీనిని 5 ఏళ్ల పాటు అమలు చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు క్లీన్ ఎనర్జీ రంగానికి సంబంధించి ఏపీలో పలు ప్రాజెక్టులు అయితే నడుస్తున్నాయి. 185,000 కోట్లతో పెట్టుబడులతో అనకాపల్లిలో కూడా ఈ యొక్క పూడిమడకలో ఈ ఏఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన కూడా చేశారు. ఈ యొక్క ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ వచ్చేసి 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్ ద్వారా 59,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అలాగే ఈ ప్లాంట్ నుంచి 2023 నాటికల్లా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రారంభించాలనేది అధికారుల ఆలోచన. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలనేది ఈ యొక్క వీటి లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.